ఓకే, నెక్స్ట్ ఇది పాయింట్ ఈజ్ 20 mm బిలో హెచ్పి అండ్ 50 mm బిహైండ్ వీపీ. బిలో హెచ్పి అంటే ఇది, అండ్ బిహైండ్ ద వీపీ అంటే ఇది, అంటే థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రెంట్లో టాప్ వ్యూ పైన, ఫ్రంట్ వ్యూ కింద. సో ఇప్పుడు బిలో హెచ్పి ఎక్కడ గీయాలి అంటే 20 mm ఎక్కడ గీయాలి, 50 mm ఎక్కడ గీయాలి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అది ఎలా అంటే ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది అంటున్నాడు. ఇదేంటి, ఇది బిలో హెచ్పి, హెచ్పికి కింద ఉంది కాబట్టి ఇదంతా బిలో హెచ్పి. ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సారీ, నేను 4th డ్రా చేస్తున్నాను, 3rd కదా, 3rd. ఓకే, ఇది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, బిలో హెచ్పి, బిహైండ్ వీపీ కదా. సో ఇది బిహైండ్ వీపీ, వీపీకి వెనకాల. ఇది బిలో హెచ్పి అంటే వీపీ హారిజాంటల్ ప్లేన్కి కింద. ఈ బిలో హెచ్పి యొక్క షాడో ఎక్కడ పడుతుంది, ఇక్కడ. ఈ బిహైండ్ వీపీ యొక్క షాడో ఎక్కడ పడుతుంది, ఇక్కడ. సో ప్లేన్స్ ఎలా మూవ్ అవుతాయి, ఈ ప్లేన్ ఇలా మూవ్ అవుతుంది, అవునా, ప్లేన్ ఇలా మూవ్ అవుతుంది. సో ఈ బిహైండ్ వీపీది షాడో ఎక్కడ పడింది, పైన. సో బిహైండ్ వీపీ పైన, బిలో హెచ్పి కింద. లేకపోతే ఇది బండ్ల గుర్తు పెట్టేసుకున్నా పర్లేదు. బిహైండ్ వీపీ పైన, బిలో హెచ్పి కింద, థర్డ్ క్వాడ్రెంట్లో. ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే. ఎందుకంటే ఇవి మార్చడు, బిలో హెచ్పి బిహైండ్ వీపీ ఇచ్చినప్పుడు దీనికి మనకి డైమెన్షన్స్ ఇస్తాడు. సో ఎప్పుడు బిలో వీపీ అంటే కింద పెట్టుకోవాలి, బిహైండ్ వీపీ అంటే పైన పెట్టుకోవాలి, అంతే. సో ఇప్పుడు బిలో వీపీ ఎంత ఇచ్చాడు, కింద బిలో హెచ్పి. బిలో హెచ్పి ఎంత, 20 mm. సో కిందకు 20. నెక్స్ట్ పైన బిహైండ్ వీపీ. బిహైండ్ వీపీ ఎంత, 50. సో 50 పైకి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఇన్ ది వీపీ అంటే ఈ వీపీ ప్లేన్ ఉంది కదా, ఈ వీపీలోనే ఉందంట. బిలో హెచ్పి అంటే హెచ్పికి కింద, సారీ హెచ్పికి కింద ఉంది. పాయింట్ ఎఫ్ ఇన్ ది వీపీ, సో వీపీ దగ్గర ఉంది. ఓకేనా, ఈ ప్లేన్ ఇటు మూవ్ అవుతుంది, ప్లేన్ ఇటు మూవ్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్యాక్ సైడ్ తీసుకోవాలా, ఫ్రంట్ సైడ్ తీసుకోవాలా అని. బ్యాక్ సైడ్ తీసుకున్నా, ఫ్రంట్ సైడ్ తీసుకున్నా, ఇది వీపీ మీద ఉంది కాబట్టి మీరు 3rd క్వాడ్రెంట్ ఊహించుకున్నా, 4th క్వాడ్రెంట్ ఊహించుకున్నా ఓకే, ఏదైనా పర్లేదు. ఎందుకంటే బిలో హెచ్పి మాత్రమే పెట్టుకోవాలి మనం. బిలో హెచ్పి ఇప్పుడు కిందే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఈ 3rd క్వాడ్రెంట్కి 2nd క్వాడ్రెంట్ మధ్యలో ఉంది, ఈ వీపీ మీద ఉంది, అవునా. 3rdకి 4thకి మధ్యలో ఉంది. అయితే 3rd తీసుకోండి, 4th తీసుకోండి. ఎందుకంటే ఎలాగో పాయింట్ వీపీ మీదే ఉంది కాబట్టి మనం అంటే ఒక డైమెన్షనే ఉంది, అది ఎలాగో కిందే గీయాలి. ఈ 3rd వీపీ ఉంది కదా, ఈ 3rd క్వాడ్రెంట్ ఎలాగో అది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ కిందే. ఇదైతే సారీ, ఆ 3rd క్వాడ్రెంట్ టాప్ వ్యూ పైన, ఫ్రంట్ వ్యూ కింద. అయినా కూడా మనం ఈ 50 mm బిలో హెచ్పిని కిందకి ఇస్తాం. బిలో హెచ్పి అంటే కిందకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు బిలో హెచ్పి ఇది 3rd క్వాడ్రెంట్లోని కిందకి ఇస్తాం, 4th క్వాడ్రెంట్లో కూడా బిలో హెచ్పి అంటే కిందకి ఇస్తాం. ఓకే, సో ప్రాబ్లం లేదు, 50 mm కిందకి గీస్తే అయిపోయింది. ఇది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. ఇలా ఇస్తే పాయింట్ ఎఫ్ ఈజ్ ఇన్ ది వీపీ అండ్ 50 mm బిలో ది హెచ్పి అంటే జస్ట్ ఈ 50 mm తీసుకోండి. బిలో ది హెచ్పి అంటే కింద గీయాలి కాబట్టి కింద గీసేయండి, అంతే. ఓకే.